ఏ ఆత్మజ్ఞానం మానవుణ్ణి తరింపజేస్తుందో, మానవ జీవితం యొక్క పరమ లక్ష్యమైనటువంటి ఆ మోక్షాన్ని అందుకోవటానికి ఏ బ్రహ్మజ్ఞానం అవసరమో ఆ జ్ఞానాన్ని అందించడానికి నేను సమర్థుణ్ణి అని యమధర్మరాజు చెప్పాడు. నా ద్వారా విన్నటువంటి ఈ జ్ఞానం వల్ల మోక్షాన్ని అందుకోవటానికి సమర్థుడి అవుతావు అనేటువంటి భావనతో కూడా చెప్పటం జరిగింది. అయితే మోక్షాన్ని పొందాలంటే ఈ లోకంలో ప్రతి మానవుడికి కూడా ఆ మోక్ష మార్గం ఏమిటో తెలియాలి, ఆ మార్గంలో నడుచుకోవాలి. ఏదైనా ఒక లక్ష్యాన్ని కనుక మనం పెట్టుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి విధానం ఏమిటో కూడా తెలియాలి. ఆ విధానం కనుక తెలియకపోయినట్లయితే, సరైనటువంటి సాధనాన్ని కనుక ఎన్నుకోకపోయినట్లయితే చేరవలసినటువంటి చోటికి మనం చేరం. మనం ఇతర దేశాలకు కనుక పోవాలంటే ఓ రిక్షా మీదనో బస్సు మీదనో పోవటం కుదరదు. ఇంటి దగ్గర నుంచి బస్ స్టాండింగ్ పోవాలంటే విమానం వస్తే నేను పోతాను అని అంటే కుదరదు. ఆ విమానం నీ ఇంటి దగ్గరికి రాదు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. ఆ వెళ్ళాల్సినటువంటి చోటికి ఏ ప్రయాణ సాధనం చక్కగా సరిపోతుందో తెలుసుకోవాలి. మరి అటువంటి ప్రయాణ సాధనం ఏమిటో ఇక్కడ తెలియజేస్తున్నాడు. జీవుడు తన యొక్క లక్ష్యమైనటువంటి ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకోవటానికి ఏ ప్రయాణ సాధనాన్ని ఎంచుకోవాలనో, ఎలా వెళ్ళాలో, ఏ జాగ్రత్తలు తీసుకోవాలో, వచ్చేటువంటి ఆటంకాలను ఎట్లా ఎదుర్కోవాలో ఆ విషయాలన్నీ కూడా ఈ తృతీయ వల్లిలో చెప్పబోతూ ఉన్నాడు యమధర్మరాజు. దానికి ముందుగా ఈ సాధనాన్ని, అంటే ఏ సాధనం ద్వారా మానవుడు ఆ మాధవుడు కావటానికి వీలవుతుంది, నరుడు నారాయణుడు కావటానికి వీలవుతుంది, జీవుడు దేవుడు కావటానికి వీలవుతుంది, మనం ఆ మోక్ష సామ్రాజ్యాన్ని అందుకొని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందటానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని మనకిక్కడ 3-4 మంత్రాల ద్వారా చెబుతున్నారు. అవేమిటో చూడండి. ఆత్మానం రధినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మన ప్రగ్రహమేవ చ ఇంద్రియాణి హయానాహుః విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణః. ఆత్మానం రధినం విద్ధి. విద్ధి అంటే తెలుసుకో. ఆత్మానం రధినం, ఆత్మను రధికుడుగా తెలుసుకో. అంటే రథంలో ఆసీనుడైనటువంటి వాడిగా తెలుసుకో. అంటే నీవు ఆ రథంలో ఆసీనుడైనటువంటి వాడివి అని చెబుతున్నాడు. మరైతే రథమేమిటి? శరీరం రథమేవతు. శరీరంతు, శరీరమే రథం ఏవా, ఆ రథం శరీరమే అంటున్నారు. మరి రథం శరీరము, రథంలో కూర్చునేటువంటి వాడు ఆ జీవుడు, అంటే నీవు, అంటే తనని తాను ఆ రథంలో కూర్చునేటువంటి వాడు, ఈ శరీరం అనేటువంటి రథంలో కూర్చునేటువంటి వాడు అని విద్ధి, తెలుసుకో. ఇక బుద్ధింతు సారథిం విద్ధి. మరి రథం కనుక ఉందంటే సారథి కావాలి, రథాన్ని నడిపేటువంటి సారథి కావాలి. కారు కానీ బస్సు కానీ ఉంటే డ్రైవర్ కావాలి. మరి రిక్షా ఉంటే రిక్షా పుల్లర్ కావాలి. అలాగనే రథం కనుక ఉందంటే రథాన్ని నడిపేటువంటి సారథి కావాలి. మరి ఆ సారథి ఎవరు? బుద్ధింతో. బుద్ధి ఏమో
సారథీం విద్ధి, తెలుసుకో, సారథి అని తెలుసుకో. ఇక మనః ప్రగ్రహం ఏవచ, మరి మనస్సేమో ప్రగ్రహం అంటే పగ్గం, ఇది పగ్గమే నీ మనస్సు. అంటే ఇక్కడ మనలోనే అన్నీ ఉన్నాయి. ఈ శరీరమేమో రథం, ఈ రథాన్ని నడిపేటువంటి సారథేమో బుద్ధి, మరి మనస్సేమో పగ్గం. ఆ పగ్గం సారథి చేతిలో ఉంటేనే రథం నడపడానికి వీలవుతుంది. మరి అలా చెప్పిన తర్వాత మరి ఇంకేం కావాలి? ఊరికినే రథం ఉండి పగ్గం ఉండి సారథి ఉంటే సరిపోద్దా? దాన్ని తీసుకెళ్ళేవి గుర్రాలు కావాలి. అందుకే చెప్తున్నారు ఇంద్రియాని హయానాహు. మనకి ఉన్న ఈ 5 ఇంద్రియాలు, ఈ 5 ఇంద్రియాలే హయానాహు. హయానా అంటే గుర్రాలు, ఇంద్రియాలే గుర్రాలు. మరి ఆ గుర్రాలు ఎక్కడ పోతాయండి? విషయాం తేషు గోచరాన్. ఈ ఇంద్రియాలు ఎక్కడి నుంచి పోతాయి? ఏమిటా? రోడ్లు, శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి 5 విషయాలు. ఈ 5 విషయాలు ఏవైతే ఉన్నాయో అదిగో వాటి గుండా ఆ దారి గుండా పోతా ఉంటాయి. ఇదిగో ఇంద్రియాలు అనేటువంటి రథాలు. మన ఇంద్రియాలన్నీ ఎప్పుడు కూడా అంతే. ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలు అంటే ఏమి విందాం, ఏమి కందాం, ఏమి రుచి చూద్దాం, ఏమి వాసన చూద్దాం, ఏమి స్పర్శిద్దాం. శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి 5 విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ 5 విషయాలని సేకరించడానికి మన దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి. అవే కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక. ఈ 5 ఇంద్రియాలని గుర్రాలతో పోల్చి చెబుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ రథానికి కట్టినటువంటి గుర్రాలు ఈ 5 ఇంద్రియాలు అని. ఇక ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్మనీషిణ అన్నారు. ఆత్మ అంటే ఇక్కడ శరీరమని. శరీరము ఇంద్రియాలు మనః మనస్సు యుక్తం వాటితో కూడినటువంటి మనీషిణ, వాటితో కూడినటువంటి జీవుడు ఎవరైతే ఉన్నారో భోక్తేతు అతడే ఈ భోగాల్ని అనుభవించేటువంటి వాడు అని. అంటే ప్రాజ్ఞులైనటువంటి వారు, పండితులైనటువంటి వారు, మనీషిణ ప్రాజ్ఞులైనటువంటి వారు ఏం చెప్తున్నారనంటే అదిగో ఆ ప్రకారంగా ఈ రథంతో పోల్చి చెబుతున్నారు. ఆత్మను రథంలో కూర్చొని ఉన్నటువంటి వాడిగా అంటే రథికుడిగా, శరీరాన్ని రథంగా, బుద్ధిని సారథిగా, మనస్సుని పగ్గంగా, ఇంద్రియాలని గుర్రాలుగా, శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి 5 విషయాలని ఆ ఇంద్రియాలు తిరిగేటువంటి మార్గాలుగా, మరి శరీరము ఇంద్రియాలు మనస్సులతో కూడుకున్నటువంటి ఆత్మని భోక్తగా అనుభవించేటువంటి వాడుగా పండితులైనటువంటి వాళ్ళు, ప్రాజ్ఞులైనటువంటి వాళ్ళు చెబుతున్నారు అని ఒక అద్భుతమైనటువంటి 2 మంత్రాలని ఈ కఠోపనిషత్తులో మనకి తెలియజేస్తున్నారు. కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఈ 2 మంత్రాల యొక్క భావాన్ని చక్కగా జీర్ణించుకున్నటువంటి మహానుభావుడు, మహామహితాత్ముడు, ఆగత అనాగత జ్ఞానం కలిగినటువంటి వాడు, త్రికాల జ్ఞానం కలిగినటువంటి వాడు, సంస్కృత భాషలో ఉన్నటువంటి పదాల చేత అందంగా నాట్యం చేయించగలిగినటువంటి కళాకారుడు, మనస్సులో ఉన్నటువంటి భావాల్ని వివిధమైనటువంటి రూపాలతో వర్ణాలతో చిత్రించగలిగినటువంటి అద్భుతమైనటువంటి చిత్రకారుడు అయినటువంటి వ్యాస భగవానుడు, దివ్య గీత అయినటువంటి భగవద్గీతగా ఈ రథ ఉపమానాన్ని, ఈ రథ సాదృశ్యాన్ని మహాభారతంలో ఎంతో అద్భుతంగా చక్కగా కన్నులకు కట్టినట్లు చిత్రీకరించాడు. అంటే ఈ కఠోపనిషత్తు నుంచి బ్రహ్మాండమైనటువంటి ఒక ప్రయోజనాన్ని, అంటే ఒక ప్రోత్సాహాన్ని పొందినటువంటి వాడు వ్యాస మహర్షి. మనకి తెలిసి 2 మహాత్ములు ఉన్నారు కఠోపనిషత్తు నుంచి ఈ ప్రోత్సాహాన్ని పొందినటువంటి వాళ్ళు. ఒకరు వ్యాస మహర్షి అయితే రెండవ వారు స్వామి వివేకానంద. ఎందుకంటే స్వామి వివేకానంద ఇందులో ఉన్నటువంటి ఉత్తిష్టత ప్రాప్య ఈ జాగృత ప్రాప్యవరాన్ని బోధత అనేటువంటి ఈ 3 పదాలని కూడా ఎక్కడ ఉపన్యాసం చెప్పినప్పటికీ కూడా ఈ 3 పదాలని వాడతారు. ఉత్తిష్టత అంటే లే నిద్రపోతున్నావు, మేలుకో.
ఈ మహాత్ములైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావాల్సినటువంటి జ్ఞానాన్ని పొందు అని అందరికీ కూడా అలాగా ప్రోత్సాహవచనాలు పలుకుతూ ఉండేవాడు. ఈ కఠోపనిషత్తు అనేటువంటిది చాలా ప్రాచీనమైనటువంటిది. ఉపనిషత్తులన్నింటిలోకి కూడా ప్రాచీనమైనటువంటి ఉపనిషత్తు కఠోపనిషత్తు. మీకు అందరికీ ముందే ప్రారంభంలోనే చెప్పుకున్నాం. విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు పోతులు ఈ సిద్ధయ్య దూదేకుల సిద్ధయ్య ఆయన దగ్గరికి వచ్చేటప్పటికి తన శిష్యులకి కఠోపనిషత్తు చెప్తూ ఉన్నాడు. ఆ కఠోపనిషత్తు చెప్తూ ఉంటే అలాగనే అయిపోయిందాక అట్లా నిలబడ్డాడు ఆ సిద్ధయ్య. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి తన పరిచయం చేసుకొని శిష్యుడిగా చేరటం జరిగింది. అంటే ఇది చాలా ప్రాచీనమైనటువంటిది ఉపనిషత్తు అనేటువంటి విషయం మనకు చక్కగా తెలుసు. అందుకనే ఈ ఉపనిషత్తుని మహాభారతంలో చక్కగా ఈ రథ సాదృశ్యాన్ని ఉపయోగించుకున్నాడు వ్యాసుడు. ఉపనిషత్తుల సారమైనటువంటి బ్రహ్మ విద్యని, యోగ శాస్త్రాన్ని శ్రీకృష్ణార్జునుల యొక్క సంవాద రూపంగా క్యాన్వాస్ పైకి ఎక్కించినటువంటి వాడు వ్యాస మహర్షి. ఎక్కడ ఏ రంగులు అద్దితే అందం ద్విగుణీకృతం అవుతుందో, ఆ అందానికి బాగా మెరుగులు దిద్దినట్టు అవుతుందో చక్కగా తెలిసినటువంటి చిత్రకారుడు వ్యాసుడు తన యొక్క కుంచెని ఎంతో నైపుణ్యంతో కదిలించడం జరిగింది. కురుక్షేత్ర యుద్ధ భూమిలో యుద్ధ సన్నద్ధమై అటు కౌరవులు ఇటు పాండవులు ఇరువైపులా కూడా రథ గజ తురగ పదాతులతో కూడుకొని ఉన్నారు. 11 అక్షౌహిణుల సేన కౌరవులు, 7 అక్షౌహిణుల సేన పాండవులు సంపాదించుకొని ఆ 2 సేనలు కూడా మోహరించి ఉన్నాయి యుద్ధానికి సిద్ధంగా. అదిగో అటువంటి సమయంలో తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవ పాండవాశ్చైవ అని ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ప్రయోగించాడు వ్యాస మహర్షి. మొదటి అధ్యాయంలో మనం ఈ శ్లోకాన్ని మనం చూస్తాం. తత శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ అని అంటే తెల్లని గుర్రాలు పూల్చినటువంటి రథం మీద కూర్చొని శ్రీకృష్ణుడు అర్జునుడు అదిగో యుద్ధరంగంలో ప్రవేశించారు అని చెప్తున్నాడు. ఎలా? 5 గుర్రాలు పుంచినటువంటి తెల్లని గుర్రాలు. సాధారణంగా గుర్రాలు రంగులో ఉంటాయి, గోధుమ రంగులో ఉంటాయి. ఈ తెల్లని గుర్రాలంటే గంధర్వహయాలు, ఆ గంధర్వుడు ఇచ్చినటువంటి గుర్రాలు ఇవి. అందుకని అంగారపర్ణుడితో యుద్ధం చేశాడు ఒకప్పుడు, ఆయన ఇచ్చాడు ఈ గుర్రాలు. అదిగో ఆ గుర్రాలను పూంచినటువంటి రథం మీద శ్రీకృష్ణుడు సారథిగా, అర్జునుడు రధికుడిగా యుద్ధరంగంలో ప్రవేశించడాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు వ్యాసుడు. అలా చిత్రీకరించడానికి కారణం ఇదిగో కఠోపనిషత్తులో ఉన్నటువంటి ఈ 2 మంత్రాలే. ఈ మంత్రాల ఆధారంతో ఆయన ఆ రకంగా చిత్రించడం అనేటువంటిది జరిగింది. మరి వాటి యొక్క పగ్గాలని, ఆ గుర్రాల యొక్క పగ్గాలని చేత ధరించి పరమ జ్ఞానస్వరూపుడు దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి నారాయణుడు శ్రీకృష్ణ భగవానుడు, కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు. అంటే స్వయంగా భగవానుడే అయినటువంటి శ్రీకృష్ణుడు సారథిగా, యజమాని స్థానంలోనేమో అర్జునుడు, నరావతారుడు, రాజపుత్రుడు, క్షత్రియుడు అయినటువంటి అర్జునుడు అలా కూర్చొని వచ్చారు. అయితే వచ్చిన తర్వాత ఏమైందంటే పాపం అర్జునుడేమో రథాన్ని అలా తీసుకెళ్ళి 2 సేనల మధ్యకి ఒక్కసారి ఆ సేనలో ఈ సేనలో ఎవరెవరు ఉన్నారో, ఎవరెవరు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారో చూస్తానన్నాడు. అలా అనేటప్పటికీ పాపం శ్రీకృష్ణుడు తీసుకెళ్లి రథాన్ని 2 సేనల మధ్య భీష్మద్రోణుల ఎదుట నిలబెట్టాడు. అలా నిలబెట్టేటప్పటికల్లా తికమకబడిపోయాడు అర్జునుడు. ఆయనలో ఒక రకమైనటువంటి బాధ, దుఃఖం ఆవేశించింది. ఎందుకనంటే ఎదురుగా ఉన్నటువంటి భీష్మద్రోణులను చూడంగానే అయ్యో ఈ భీష్ముడిని ద్రోణుడిని వీళ్ళనా నేను చంపాల్సింది, వీళ్ళందరూ కూడా భీష్ముడు అంటే నన్ను చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పెంచి పెద్ద చేసినటువంటి వాడు, విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వాడు, తన దగ్గర కూర్చోబెట్టుకొని నాకు అన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాల యొక్క విషయాలన్నీ కూడా తెలియజేసినటువంటి వాడు, అలాంటి వాడిని ఇదిగో ఈ గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఆయన కుమారుడైనటువంటి అశ్వత్థామ కంటే నన్నే ఎక్కువగా ప్రేమించినటువంటి వాడు, ఆయనేమో కామపుత్రుడు, అదిగో నేనేమో ప్రేమపుత్రుడిని, అదిగో అలా నా మీద అత్యంత ప్రేమ వాత్సల్యం చూపించినటువంటి ఆ ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుడినా నేను చంపాల్సింది, నాకు విద్యను బోధించినటువంటి కృపాచార్యుడినా చంపాల్సింది అని ఆ ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి
చంపటం ఏమైనా కానీ కొత్త? ఎన్ని యుద్ధాలు చేశాడు, ఎంతమందిని చంపాడు? అదిగో దేవలోకానికి వెళ్ళి నివాత కౌసులు కాలకేయులు అనేటువంటి 60,000 మంది రాక్షసులను చంపాడు. అప్పుడేమి దిగులు పడలా. మరి అలాగనే ఎన్నో యుద్ధాలు చేసి ఎంతమందిని సంహరించాడు. అయినా సరే అప్పుడెప్పుడు దిగులు పడలా. కానీ ఇప్పుడు ఎందుకు దిగులు పడుతున్నాడు? ఎందుకనంటే తాను చంపవలసి వచ్చినటువంటి వాళ్ళు తన వాళ్ళు, తన తాత, తన గురువు, తన మేనమావలు, బావమర్దులు, సోదరులు, కొడుకులు, మనవళ్ళు, ముది మనవళ్ళు అంతా ఇలా ఉండేటప్పటికల్లా ఒక్కసారి ఆయనలో విచారం కలిగింది. అదిగో అదే విషాదం. దాన్నే మనం అర్జున విషాద యోగం అని మొట్టమొదటి అధ్యాయంలో చెప్పుకుంటాం. భగవద్గీత ప్రారంభం చేయటంతో విషాదంతో ప్రారంభం అవుద్ది. ఇదేమిటండి శుభవాంట మొదలుపెట్టి విషాదంతో ఏడుపుతో ప్రారంభం చేయటం అని చాలామంది పాపం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ విషాదం అనేటువంటిది అర్జునుడికి కలిగినటువంటి విషాదం ఏమిటనంటే చాలా గొప్ప విషాదం. ఎందుకని ఆ విషాదం కారణంగా అద్భుతమైనటువంటి జ్ఞానం ఈ ప్రపంచానికి వచ్చింది. ఆయన ఏడవబట్టి కాదు ఈ శ్రీకృష్ణుడు ఈ అద్భుతమైనటువంటి భగవద్గీత జ్ఞానాన్ని ఈ లోకానికి అందించింది. అందువల్ల ఆయన ఏడుపు బ్రహ్మాండమైనటువంటి ఏడుపు. భగవంతుడిని ముందు పెట్టుకొని ఏడ్చాడు. మనం కూడా అంతే. ఏదో ఇల్లు లేదని, డబ్బులు లేవని, భార్య పిల్లలు వీళ్ళందరూ సక్రమంగా లేరని, లేకపోతే ఏదో ఉన్న ఆస్తులు చాలవని, ఆదాయం చాలదని దీనికోసం ఏడిస్తే ఏమి లాభం లేదు. అదిగో అవతల వాళ్ళందరూ కూడా మెటికలు ఇరుస్తారు అవతలికి పోయిన తర్వాత. కానీ ఏడిస్తే భగవంతుడిని ఎదురుగా పెట్టుకొని ఏడవాలి, జ్ఞానం కోసం ఏడవాలి, మోక్షం కోసం ఏడవాలి. అలా ఏడవటం నాకు చేత కాదండి అంటే ముందు ఏడవటం ఎట్లా నేర్చుకో. అర్జునుడు చూచి ఎలా అర్జునుడు ఏడ్చాడు, ఏ ప్రకారంగా ఏడిస్తే అదిగో అందరికీ కూడా ప్రయోజనం కలిగిందో అలా ఏడవటం నేర్చుకోవాలి ముందుగా. కాబట్టి అర్జునుడి యొక్క విషాదం ఎప్పుడైతే కలిగిందో ఈ విషాదానికి కారణం అహంకారం మమకారం అని తెలుసుకున్నాడు భగవానుడు. ఈ అహంకార మమకారాలు రెండు కూడా పోవాలి అని అంటే ఈ అహంకార మమకారాలు రెండు అజ్ఞానం వల్ల వచ్చినాయి. ఎందుకని నేను అర్జునుడిని, అదిగో వాళ్ళు భీష్ముడు, ఆయన ద్రోణుడు, వాళ్ళు నా తాతలు తండ్రులు, వాళ్ళు వీళ్ళు గురువులు అని అనుకుంటా ఉన్నాడు. ఇది అహంకారం. మమకారం ఏమిటి? వీళ్ళందరూ నా వాళ్ళు అనుకోవటం మమకారం. అహంకారం అంటే నేను, మమకారం అంటే నాది. ఈ నేను నాది అనేటువంటి భావాలు ఎప్పుడైతే ఉన్నాయో ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. మనకు కూడా అంతే. నేను అని అనుకోగానే, నాది అని అనుకోగానే ఏడుపు. నాకు సంబంధించిన దానికి ఏదైనా బాధ కలిగితే నాకే బాధ. అందువల్ల ఇలాంటి దుఃఖం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది అజ్ఞానం కారణంగా వచ్చింది గనక, అజ్ఞానం పోవాలంటే జ్ఞానం కావాలి గనక, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం గనక, ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మను అనేటువంటి జ్ఞానం గనక, నేను ఆత్మను అనేటువంటి జ్ఞానాన్ని అందించాలనుకున్నాడు అర్జునుడికి భగవానుడు శ్రీకృష్ణుడు. అందుకనే శ్రీకృష్ణుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సమస్తమైనటువంటి మానవాళికి కూడా కలియుగంలో పుట్టబోయేటువంటి ప్రతి మానవుడు కూడా తన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఏ జ్ఞానం అయితే అవసరమో ఆ అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని అందించడం జరిగింది. కాబట్టి అదిగో అటువంటి జ్ఞానం రావటానికి కారణమైనటువంటిది ఇదిగో ఈ అర్జునుడి యొక్క ఏడుపు. అదిగో దాన్ని మనకు అందించినటువంటి వాడు వ్యాస మహర్షి. కాబట్టి తన కర్తవ్యాన్ని చూపించాల్సి వచ్చింది అర్జునుడికి. అందుకనే శ్రీకృష్ణుడు చక్కగా ఈ ఉపనిషత్తుల సారమైనటువంటి ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది. భగవద్గీత అనేటువంటి కఠోపనిషత్తు అంతా కూడా, ఈ కఠోపనిషత్తు మొత్తానికి కూడా అతి ముఖ్యమైనటువంటివి ఈ రెండు మంత్రాలు. ఇప్పుడు ఈ రోజున మనం చెప్పుకోబోయేటువంటి రెండు మంత్రాలు ఉపనిషత్తు మొత్తంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి మంత్రాలు. ఉపనిషత్తు ఋషుల యొక్క అభిప్రాయం ఏమై ఉంటుంది అని మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో దేహ ఇంద్రియ మనోబుద్ధులు అనేటువంటి పరికరాలతో తన యొక్క జీవన యాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. ఎలా బ్రతుకుతున్నాడు? ప్రతి మనిషి ఈ లోకంలో తన యొక్క దేహాన్ని ఉపయోగించుకొని కర్మలు చేస్తున్నాడు, తన యొక్క ఇంద్రియాలను ఉపయోగించుకొని విషయాలు తెలుసుకుంటా ఉన్నాడు, తన యొక్క మనస్సును ఉపయోగించుకొని ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ పరికరాలను ఉపయోగించుకొని ప్రతి మానవుడు ఈ లోకంలో తనకు కావాల్సినటువంటి దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే తాను ఈ పరికరాలకి వేరుగా ఉన్నాడా? తాను ఆ పరికరాలేనా? తాను ఆ పరికరాలకి వేరుగా ఉన్నాడు, వీటికి కేంద్రంగా ఉన్నాడు, వీటికి ఆధారంగా ఉన్నాడు. ఆధారంగా ఉన్నటువంటి ఆత్మను నేను అనేటువంటి విషయాన్ని మాత్రం తెలుసుకోకుండానే వాటితో తాదాత్మ్యం చెంది జీవిస్తూ ఉన్నాడు.
ఈ దేహమే నేను, ఈ ఇంద్రియాలే నేను, ఈ మనస్సే నేను, ఈ బుద్ధే నేను అనేటువంటి అజ్ఞానంలో జీవిస్తున్నాడు మానవుడు. ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యంతో ఉన్నాడు. కానీ వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి అదిగో ఆత్మను నేను అని అనుకోవటంలా. ఆ అనుకోకపోవటం వల్ల ఏముంది, వీటితో తాదాత్మ్యం చెందుతున్నాడు. అనేకమైనటువంటి సుఖాలు, దుఃఖాలు, బాధలు, భయాలు, అలజడులు, ఆందోళనలు, అశాంతి అన్నీ కూడా పొందుతూ ఉన్నాడు. వీటన్నిటి నుంచి విడుదల పొందాలంటే, ఈ సమస్తమైనటువంటి దుఃఖాల నుంచి సంపూర్ణంగా విడుదల పొందాలంటే, విముక్తి చెందాలనంటే ఎలా, ఏ రకంగా పొందాలి, ఎలా పొందాలో మానవుడికి తనంతట తాను తెలుసుకోవటానికి వీల్లేదు. ఒకవేళ ఎన్నో జన్మల తర్వాత తెలిసినప్పటికీ కూడా ఆ మార్గంలో నడవటానికి సాహసించడు. మార్గం తెలియకపోతే తెలియక బాధపడుతుంటాడు. తెలిసిన తర్వాత తెలిసి ఆ మార్గంలో నడవకుండా అదిగో ఈ పాత మార్గంలోనే నడుస్తూ ఉంటాడు. ఆ మార్గంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఊహించుకొని ఈ దుఃఖ సముద్రంలోనే మునిగిపోతున్నాడు ఈ మానవుడు. అటువంటి వాళ్ళని ఉద్ధరించడం కోసమే ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానం. ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి జ్ఞానం అంతా కూడా ఇలా తెలిసినప్పటికీ కూడా ఆ మార్గంలో ప్రయాణించకుండా ఉన్నటువంటి సామాన్యమైనటువంటి మానవుల యొక్క సౌలభ్యం కోసం చెప్పబడినటువంటిది. అందుకే ఈ ఉపనిషత్తులో జీవుడు తన యొక్క దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి పరికరాల్ని ఏ ప్రకారంగా వాడుకొని తన యొక్క పరమ లక్ష్యాన్ని, తన యొక్క గమ్యాన్ని, ఆ మోక్షాన్ని చేరుకోవాలో తెలియజేయటం కోసమే ఈ రథ ఉపమానాన్ని చెప్పటం జరిగింది. స్థూల దేహాన్ని రథంగా, ఇంద్రియాల్ని గుర్రాలుగా, మనస్సునేమో పగ్గంగా, బుద్ధినేమో ఆ పగ్గాన్ని పట్టుకొని ఆ గుర్రాలని చక్కగా నడిపేటువంటి సారథిగా, ఇంద్రియాలనేమో గుర్రాలు తిరిగేటువంటి, ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు తిరగటానికి వీలైనటువంటి రోడ్లు, మార్గాలు, ఇదిగో ఇంద్రియ విషయాలుగా పోల్చి చెప్పి ఆత్మయే రధికుడిగా, అంటే తానే రధికుడిగా రథంలో ప్రయాణించేటువంటి వాడిగా చెప్పారు. అంటే ఆత్మయే ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యం పెట్టుకొని జీవుడిగా ఉంటున్నాడు. కాబట్టి జీవుడికి దేవుడికి ఏమిటయ్యా తేడా అంటే, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం పెట్టుకుంటే జీవుడు అవుతున్నాడు, ఈ తాదాత్మ్యాన్ని విడిచిపెడితే దేవుడు అవుతున్నాడు. దేవుడు కావడానికి మనం ఏం చేయాలంటే ఈ తాదాత్మ్యాన్ని విడిచిపెట్టాలి. మనం మాత్రం తాదాత్మ్యాన్ని విడిచిపెట్టం. అందుకని జీవుడిగానే ఉంటాం. అందుకనే ఈ సుఖాలు, దుఃఖాలు, బాధలు, భయాలు పడుతూనే ఉంటాం. కాబట్టి జీవుడి యొక్క యథార్థ స్వరూపం ఆత్మ గనక, మన యొక్క అసలైనటువంటి స్థానం, మన స్వస్థానం పరమాత్మ స్థానం గనక, ఆ పరమాత్మ స్థానం నుంచి జారిపడి దిక్కు తెలియకుండా, దారి తెలియకుండా, ఎటుపోవాలో తెలియకుండా మళ్ళీ మళ్ళీ పుడుతూ చస్తూ ఈ జనన మరణ చక్రంలో ఇరుక్కొని బాధలు పడుతూ ఉన్నటువంటి వాళ్ళం గనక, ఈ బాధల నుంచి మనం విముక్తి చెందించడం కోసమని నువ్వు ఏ ప్రకారంగా నువ్వు నీ స్థానానికి, స్వస్థానానికి నువ్వు ప్రయాణం కావాలో, ఆ ఆత్మస్థానానికి ప్రయాణం కావాలో, ఆ పరమాత్మ స్థానానికి ప్రయాణం కావాలో, అదిగో దాన్ని ఇక్కడ చెప్పటమే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి ఈ తాదాత్మ్యాన్ని వదలటమే మోక్షం, తాదాత్మ్యాన్ని పెట్టుకోవటమే బంధం. తాదాత్మ్యంలో ఉంటే జీవుడు, తాదాత్మ్యాన్ని విడిచిపెడితే దేవుడు. జీవుడు ఆత్మే అయినప్పటికీ కూడా ఆత్మగా తనను తాను భావించక ఈ జన్మమరణ చక్రంలో ఇరుక్కుపోతున్నాడు. ఇప్పుడు ఆ చక్రం నుంచి విడుదల పొంది తాను ఆత్మనేనని గ్రహించి ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల కన్నా తాను వేరుగా ఉన్నాను అని తెలుసుకొని ఆత్మగా ఉండిపోవాలి. అలా ఉండాలి అని అంటే ఆత్మ వైపుకి ప్రయాణం చేయాలి, ఆత్మతో ఐక్యం కావాలి. ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి పరికరాల్ని అప్పుడు ఎలా చూడాలి, ఎలా వాడుకోవాలి అనేటువంటి విషయాన్ని తెలియజెప్పడానికి ఈ రథ ఉపమానాన్ని మనకు అందించారు. ఇప్పుడు మనం రథాన్ని, దాని ప్రయాణాన్ని గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. రథంలో కూర్చొని ఎక్కడికి పోవాలో నిర్ణయించుకునేవాడు ఎవరు నిర్ణయిస్తారు? గుర్రాలు నిర్ణయిస్తాయా? రథం నిర్ణయిస్తుందా? పగ్గం నిర్ణయించుద్దా? సారథి నిర్ణయిస్తాడా? నిర్ణయించేవాడు ఎవరంటే రథంలో కూర్చున్నటువంటి రధికుడు నిర్ణయిస్తాడు ఎక్కడికి పోవాలి అనేటువంటి విషయం. ఆ విషయం సారథికి చెబితే తెలుస్తుంది. ఇప్పుడు మన కారు ఉందనుకోండి, కారులో కూర్చొని మనం పోనీ అంటే ఎక్కడికి పోనిస్తాడు పాపం డ్రైవరు? మనం పలానా చాటికి పోవాలంటే పలానా చాటికి తీసుకెళ్తాడు.
అంటే డ్రైవర్కి ఎక్కడికి పోవాలో మనం చెప్పాలి, మనం చెబితేనే అతనికి తెలుస్తుంది. అదే ప్రకారంగా రథం ఎక్కడికి నడవాలనో ఏ మార్గంలో పోవాలనో అదిగో మనం ఆ సారథికి చెబితే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళాలో సారథి మాత్రం నిర్ణయించుకోడు, యజమాని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ సారథి నడుచుకోవాలి. ఇక రథానికి కానీ గుర్రాలకు కానీ పగ్గానికి కానీ ఎక్కడికి పోవాలో వాటికి తెలియనే తెలియదు, వాటికి చెప్పాల్సినటువంటి పని కూడా లేదు. ఎందుకంటే సారథికి చెబితే చాలు, ఆయన చూసుకుంటాడు వ్యవహారం అంతా. కాబట్టి వాటికి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మరి ఇక్కడ పోవాల్సినటువంటి అవసరం కానీ బాధ్యత కానీ కోరిక కానీ ఎవరిది? ఎక్కడికో పోవాలనేటువంటి కోరిక ఎవరిది అంటే అది కూడా రథికుడిదే, రథంలో కూర్చున్నటువంటి వాడిది. సారథికి అవసరం లేదు, బాధ్యత లేదు. అలాగే రథానికి గుర్రాలకి పగ్గాలకి వాటికి కూడా అవసరం లేదు, వాటికి కూడా బాధ్యత లేదు. సరే, ఎక్కడికి పోవాలో నిర్ణయం అయిపోయింది. ఇప్పుడు పనిచేసేది కదిలేది ఎవరు? ఎక్కడికి పోవాలో నిర్ణయం అయిపోయింది కదా, ఎవరు పని చేస్తున్నారు? గుర్రాలు పనిచేస్తున్నాయి, సారథి ఓ పని చేస్తున్నాడు, రథం ఓ పని చేస్తూ ఉంది, మరి ఇవి పగ్గాలు ఓ పని చేస్తూ ఉన్నాయి, వాటి పనులు చేస్తూ ఉన్నాయి. ఎందుకని? ఎటువైపుకు పోవాలో సారథికి తెలిసినప్పుడు గుర్రాలను అటువైపుగా నడుపుతాడు. అవి ఒకవేళ పక్కకు పోబోతా ఉంటే పగ్గంతో లాగి తనకు వెళ్లాల్సినటువంటి మార్గంలో పంపిస్తూ ఉంటాడు. ఈ రథానికి ఉన్నటువంటి చక్రాలు అదిగా ఆ మార్గంలో ముందుకు తీసుకొని వెళుతూ ఉంటాయి. కాబట్టి పని చేయించేది సారథి. మరి రథికుడు ఏం చేస్తాడు? రథికుడు ఊరికే కూర్చుంటాడు, ఏమీ చేయడు. అంటే పని చేసింది, పని చేయించింది ఎవరు? సారథి, గుర్రాలు, పగ్గం, రథం. కానీ అవసరం మాత్రం వాటికేమీ లేదు. ఏ పని చేయకుండా కూర్చున్నటువంటి వాడెవరు? రథికుడు. కానీ పోవాల్సిన అవసరం ఆ రథికుడిది. అవసరం ఎవరిది? ఆ రథికుడిది. కాబట్టి ప్రయాణం చేయాల్సిందేమో రథికుడు, ఆయనేమి చేయడు. ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం లేనటువంటివేమో మిగిలినవి, వాళ్ళేమో ఖచ్చితంగా ఈ ప్రయాణంలో వాళ్ళ పాత్రని వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటిది. ఫలానా వాడు నిన్న తిరుపతి వెళ్ళాడండి అని అంటాం. అంతేగాని ఏమండి ఆయన కారు చక్రాలు తిరుపతి వెళ్ళియండి, ఆయన డ్రైవర్ తిరుపతి వెళ్ళాడండి, ఆయన కారులో పోసిన పెట్రోల్ తిరుపతి వెళ్ళిందండి అని ఏమని అంటారా ఎవరన్నా? ఆహా, ఏమంటాం? మరి ఇవన్నీ పోయినాయా పోలేదా? ఇవన్నీ పోయినాయి. అయినప్పటికీ కూడా మనం చెప్పేది ఏమిటంటే అదిగో ఫలానా ఆయన వెళ్ళాడండి, తిరుపతి వెళ్ళాడండి అని అంటాం. ఆ తిరుపతి వెళ్ళడానికి ఈయనేమన్నా పనిచేశాడా? హాయిగా వెనక సీట్లో కూర్చున్నాడు దర్జాగా. కదిలాడా? ఏం కదల్లా. ఎదురుగా ఏం వస్తున్నాయో చూసుకోవాల్సినటువంటి వాడు సారథి, దాన్ని నడపాల్సినటువంటి వాడు సారథి, పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాల్సినటువంటి వాడు సారథి. అవన్నీ కూడా జాగ్రత్తలు చేసుకోవాలా. కారు సరిగ్గా ఉందా లేదా, బాగుందా లేదా అన్నీ చూసుకోవాల్సినటువంటి వాడు సారథి. అవన్నీ కరెక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మరి ఈయనేం చేస్తున్నాడు? హాయిగా కూర్చున్నాడు ఏమీ చేయకుండా. అంటే ఏమీ చేయకుండా ఊరికినే కూర్చున్నటువంటి రథికుడేమో ప్రయాణం చేసినట్టు, నడిచి ప్రయాణం చేసినటువంటి వాళ్ళేమో ఏమీ ప్రయాణం చేయనట్టు. సరే, ఇక ఈ ప్రయాణంలో రథం ఎక్కడన్నా విరిగిందనుకుందాం, లేదు చక్రాలు సరిగ్గా తిరగలేదనుకుందాం, లేదా రథికుడి యొక్క ప్రయాణానికి ఆటంకం కలిగింది అనుకున్నాం. అప్పుడు బాధపడేది ఎవరు? ఇప్పుడు ప్రయాణానికి ఆటంకం కలిగిందనుకో, చక్రాలు బాధపడతాయా, పగ్గం బాధపడుద్దా, సారథి బాధపడతాడా, గుర్రాలు బాధపడతాయా? వాటికి ఏమీ బాధ లేదు. మరి ఎవరు బాధపడేది? అదిగో రథికుడు. అంటే ఏమీ చేయకుండా ఉండేవాడు ప్రయాణం చేసేటువంటి వాడు. ప్రయాణం కనుక ఆగిపోతే బాధపడేటువంటి వాడు ఎవరు? అదిగో ఆ రథికుడే. కాబట్టి గుర్రాలు అలసిపోయినా కదలకుండా మొండికేసినా పడుకుంటాయే కానీ అవేమి చెప్పవు, చెప్పలేవు. ఎందుకంటే మూగజీవాలు కాబట్టి వాటికి ఏ బాధ్యత లేదు. పగ్గాలు తెగిపోతే వాటికి ఏ బాధ్యత లేదు, అవి అంతే. మరి సారథి విధి నిర్వర్తించాల్సినటువంటి వాడే కదా, చైతన్యం కలిగినటువంటి వాడే కదా, ఏదైనా చెప్పగలిగినటువంటి వాడే కదా. అయినా సరే ప్రయాణం యొక్క అవసరం తంది కాదు. తానేం చేస్తాడు? ఏమండి పగ్గాలు విరిగిపోయినాయి, లేకపోతే ఇదిగో గుర్రాలు అలసిపోయినాయి,
వాటికి సరిగ్గా తిండి పెట్టలేదు, అందుకని కాసేపు ఆగండి తిండి పెట్టాలా అని అంటాడే కానీ ఆయనకేం బాధ లేదు. కానీ సమయానికి వెళ్ళకపోతే ఈయనకి ఏదో నష్టం వస్తుంది అనుకోండి, బాధ ఎవరు పడతాడు? ఇదిగో ఈ రథంలో కూర్చున్నటువంటి వాడు బాధపడతాడు. అంటే బాధ్యత, బాధ అన్నీ కూడా ఈ రధికుడివే. ప్రయాణం ఆగిపోతే బాధపడేటువంటి వాడు అందులో కూర్చొని ప్రయాణం చేసేటువంటి రధికుడే. దీన్ని బట్టి ఇక్కడ ఓ ధర్మ సూక్ష్మం ఉంది. ఏమిటదనంటే, ఏ పని చేయకుండా ఉన్నటువంటి రధికుడికి సూక్ష్మంగా ఓ పని ఉంది, ఓ పెద్ద పని ఉంది. సూక్ష్మంగా ఎందుకంటున్నామంటే పైకి కనపడదు, ఆయన మేలకుండా కూర్చుంటాడు, ఏ పని చేయడు. కానీ ఆయనకు ఓ పెద్ద పని ఏమిటంటే, తన అవసరానికి తగ్గట్టుగా బాధ్యత వహించి బాధ్యత లేనటువంటి వాటి చేత పని చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బాధ్యత లేదు, ఏ అవసరం లేదు, అవసరం లేనటువంటి వాటి చేత పని చేయించాల్సినటువంటి అవసరం ఎవరికి ఉంది? ఆ రధికుడికి ఉంది. ఆ ప్రయాణం సక్రమంగా సాగాలి అనేటువంటి భావన కూడా అతడికే ఉంది. ఆ ప్రయాణం సాగటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అతడే తీసుకోవాలి. ఆ బాధ్యతని అతడు వదిలిపెట్టడానికి వీల్లేదు. అలా చేయకపోతే నష్టపోయేది ఎవరు? ఆ రధికుడే. కాబట్టి అన్ని విషయాల్లో కూడా రధికుడి యొక్క చైతన్యమే నిజమైనటువంటి చైతన్యం. రధికుడి చైతన్యమే నిజమైనటువంటి చైతన్యం. సారథి, గుర్రాలు, రథము, పగ్గాలు ఇవన్నీ పనిచేసేవైనప్పటికీ కూడా వాటికి ఏ అవసరం లేదు, ఏ బాధ్యత లేదు, అవన్నీ కూడా జడాలు. వాటన్నిటికీ కూడా చైతన్యం ఏమిటంటే వాటి కదలిక ఇదిగో ఈ రధికుడి యొక్క చైతన్యం వల్లనే, రధికుడి వల్లనే. మరి ఇంత చెప్పుకున్నాం కదా, ఇది ఇప్పుడు దేని గురించి చెప్పుకున్నాం? రథాన్ని గురించి చెప్పుకున్నాం. అదేమిటి? ఉపమానం. మరైతే ఇప్పుడు రథం లాగానే మన శరీరం ఉంది. అందుకని మన శరీరాన్ని ఇక్కడ రథంతో పోల్చారు. మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ జీవుడు ఈ శరీరం అనేటువంటి రథంలో కూర్చొని ముక్తి కోసం ప్రయాణం చేయాలి అనేటువంటి దాంతోనే వస్తున్నాడు. మోక్షం కోసం ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శరీరం అనేటువంటి రథాన్ని వెంట పెట్టుకొని ఈ జీవుడు ఈ లోకంలోకి వస్తున్నాడు. తన గమ్యస్థానం మోక్షమేనని జీవుడికి తెలుసు. బుద్ధికి చెబితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు మన బుద్ధి ఎలా పనిచేస్తుంది అంటే మన యొక్క ఉద్దేశానికి అనుగుణంగానే పనిచేస్తుంది. నేను మోక్షాన్ని పొందటమే ప్రధానం అని అనుకున్నప్పుడు బుద్ధికి మనం చెబుతున్నాం అన్నమాట. అంటే బుద్ధిని ఆ మార్గంలో నడిపించమని. నేను బాగా డబ్బు సంపాదించడమే ప్రధానం అని అనుకున్నప్పుడు బుద్ధికి ఆ మాట చెబుతున్నాం. అందుకని డబ్బు సంపాదించే మార్గాల గురించి ఆలోచిస్తుంటుంది ఆ బుద్ధి. లేదు నేను పెళ్లి చేసుకోవాలా, పిల్లల్ని కనాలా అని అంటే అదిగో దానికి సంబంధించినటువంటి ఆలోచనలోనే ఆ బుద్ధి ఉంటుంది. బుద్ధి అంటే సారథి అనమాట. కాబట్టి మనకి ఏ లక్ష్యం ఉందో ఆ లక్ష్యం వైపుకు నడిపించడానికే బుద్ధి ఉంది. మనం కనుక మోక్షాన్ని పొందాలి అనేటువంటి కోరిక కనుక ఉంటే ఆ విషయాన్ని కనుక బుద్ధికి కనుక చెప్పినట్టయితే బుద్ధి ఏం చేస్తుందనంటే ఆ మార్గంలోనే మనం నడిపించడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. కాబట్టి ఈ జీవితంలో మనం సాధించాల్సినటువంటి గమ్యస్థానం ఏమిటో బుద్ధికి మనం తెలియజేయాలి. గమ్యాన్ని చేరుకోవాల్సినటువంటి అవసరం కానీ ఆ బాధ్యత కానీ జీవుడిదే. గమ్యాన్ని చేరుకోవాల్సింది జీవుడే, బుద్ధి కాదు, శరీరం కాదు. అవన్నీ ఇక్కడ మధ్యలో పోయాయి. కానీ కనుక జీవుడు మాత్రమే ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకోవాలి. బుద్ధికి అవసరమూ లేదు, బాధ్యత లేదు. ఇక దేహేంద్రియాలకి, మనస్సుకి అసలు అవసరమే లేదు. అవసరం లేకపోయినప్పటికీ పని చేయాల్సింది, సాధనలు చేయాలి అని అంటే ఏం కావాలి? దేహేంద్రియాలు కావాలి, మనస్సు కావాలి. ఇవన్నీ ఉంటేనే మనం సాధనలు చేయటానికి వీలు. అంటే వాటి చేత సాధనలు చేయించేది, వాటిని నడిపించేది బుద్ధి. మరి జీవుడు మాత్రం ఏమీ చెయ్యడు. పని చేసింది దేహము, ఇంద్రియాలు, మనస్సు, చేయించిందేమో బుద్ధి. అయినప్పటికీ ముక్తి కోసం ప్రయాణం చేసింది మాత్రం జీవుడే. అవి మాత్రం మోక్షం కోసం అవి ప్రయాణం చేయటం లేదు. జీవుడు మాత్రమే మోక్షం కోసం ప్రయాణం చేస్తూ వాటిని పరికరాలుగా, వస్తువులుగా, ఉపకరణాలుగా వాడుకుంటా ఉన్నాడు. అవి కేవలం వాటి యొక్క విధిని నిర్వర్తిస్తూ ఉంది. మనం ఏదైనా ఒక కవిత్వం రాయాలి అని అంటే ఓ పేపరు, పెన్ను తీసుకుంటాం. ఆ కవిత్వం బాగున్నా బాగలేకపోయినా పెన్నుని ఎవరన్నా తిడతారా?
ఎవరన్నా ప్రశంసిస్తారా? ఆ పెన్ను ఎంత బ్రహ్మాండమైన కవిత్వం రాసావని అంటారా? పేపర్ని ఎవరన్నా పొగుడతారా? ఓ పేపరా, ఎంత బ్రహ్మాండమైనటువంటి కవిత్వం ఉంది నీ దగ్గర అని. ఆహా, అవి ఊరికి వట్టి పరికరాలు. అలాగనే ఇక్కడ ఈ దేహేంద్రియ మనస్సులు అనేటువంటివన్నీ కూడా కేవలం పరికరాలు మాత్రమే. వాటిని పని చేయించేది మాత్రం బుద్ధి. మరి ఈ జీవుడి యొక్క నిర్ణయం ప్రకారం బుద్ధి వాటిని నడిపిస్తూ ఉంది. అయితే ఏమీ చేయకుండా ఉన్నటువంటి తాను తన యొక్క ముక్తి సాధన ప్రయత్నంలో ఏ కసరత్తు చేయకపోయినప్పటికీ కూడా, ఏ పని చేయనప్పటికీ కూడా చేసినటువంటి వాడు తానే. అంటే ఏమీ చెయ్యకుండా చేసినవాడుగా ఉంటాడు. ఇదే నిజంగా పరమాత్మ యొక్క లక్షణం. చెయ్యకపోయినా చేసినట్టే ఉంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నిజంగా చెయ్యకపోయినా చేసినట్టే ఉంటున్నాం, కానీ ఆ చేసేవాడుగా ఉంటున్నాం, కానీ మనం ఆ చెయ్యకుండా ఉండేవాడుగా ఉండటంలా. అదే ఇక్కడ తేడా. కాబట్టి ఈ ముక్తి సాధన అనేటువంటి ప్రయాణంలో ఎక్కడైనా ఎప్పుడైనా దేహం బలహీనపడినా, అవయవాలు పట్లు తప్పినా, ఆరోగ్యం చెడిపోయినా, తన ప్రయాణానికి ఆటంకం కలిగినందుకు దేహానికి చింత లేదు. మరి ఎవరికి చింత? జీవుడికి. అయ్యో, నేను ఇలా చేయాలనుకున్నాను, ఈ సాధన చేయలేకపోతున్నాను, శ్రవణం చేయాలనుకున్నాను, నాకు ఆరోగ్యం బాగలేక రావటానికి వెళ్ళగాలేదు, ధ్యానం చేయాలనుకున్నాను, కూర్చోలేకపోతున్నాను, జపం చేయాలనుకున్నాను, మాల కూడా చేతిలో పట్టుకోలేకపోతున్నాను అని ఇలా ఎవరు బాధపడతారో? ఆ మాల బాధపడుద్దా, చేయి బాధపడుద్దా? కనుక జీవుడే. ఇవన్నీ కూడా కేవలం పరికరాలు మాత్రమే. కాబట్టి వాటన్నిటికీ కూడా జీవుడే ఈ చైతన్యాన్ని అందిస్తూ ఉన్నాడు. అవన్నీ జడం, వాటికి ఏ బాధ్యత లేదు. మనస్సేమో ముక్తి సాధనలో ఉన్నట్టే ఉండి అంతలోనే పుట్టుకొని తెగిపోయి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద పడతా ఉంటుంది. దానికే బాధ్యత లేదు. మనస్సంగతి మనకు తెలుసు కదా, ఉన్నట్టే ఉంటుంది. ఇదిగో మనం పరమాత్మ వ్యవహారంలో ప్రవేశపెట్టాం, పరమాత్మను గురించి ఆలోచిస్తున్నాం, జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, అనుకుంటున్నాం, కూర్చుంటాం. ఒక్క నిమిషంలోనే మనస్సు టపిమని ఇటు నుంచి అదిగో ఆ ప్రపంచ వ్యవహారాలు తిరుగుద్ది. దానికి ఏ బాధ లేదు. తిరిగాననే బాధ లేదు, తిరగలేదనేటువంటి బాధ లేదు. కాబట్టి అది అలా తెగిపోతూ ఉంటుంది. మరి దానికి ఏ బాధ్యత లేదు. అయ్యో అటు వెళుతున్నానే, ఇటు వెళుతున్నానే, అయ్యో అటు వెళ్లకుండా ఇటు రావాలనే అనేటువంటి ఆలోచన ఉందా? అదేమీ లేదు. మరి మూడింటిని నడిపేటువంటి బుద్ధి ఉంది. ఈ మనస్సుని, ఇంద్రియాలని, దేహాలని, ఈ మూడింటిని కూడా నడిపేటువంటిది బుద్ధి. అది బాగా వివేకం కలిగినటువంటిది, విధి నిర్వహించవలసింది. అయినప్పటికీ కూడా ఈ ముక్తి సాధన ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం కానీ బాధ్యత కానీ ఆ బుద్ధికి కూడా లేదు. బుద్ధికి అవసరం లేదు, ముక్తిని అందుకోవాల్సిన అవసరం బుద్ధికి లేదు. అది జీవుడికి మాత్రమే ఉంది. కాబట్టి అది కూడా బాధ్యతారహితంగానే ఉంటుంది. మరి బాధ్యత ఎవరిది? ఏ బాధ్యతలు, ఏ అవసరాలు, ఏ పని ఏమీ లేకుండా ఉండేటువంటి ఈ ఇంద్రియ మనోబుద్ధులతో ముక్తి సాధన ప్రయాణాన్ని సాగించాల్సింది ఇదిగో ఏ పని చేయనటువంటి జీవుడే. కాబట్టి జీవుడిదే ఈ బాధ్యత అంతా కూడా. అంటే ఏ పని చేయాల్సినటువంటి అవసరం లేనటువంటి సాధకుడికి సూక్ష్మంగా ఒక పని, పెద్ద పని ఏమిటనంటే వీటన్నిటి చేత సక్రమంగా పని చేయించాలి. కాబట్టి మోక్షాన్ని అందుకోవాలనుకున్నటువంటి ప్రతివాడు కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే, నా దగ్గర ఉన్నటువంటి పరికరాలైనటువంటి ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ సక్రమంగా ఉపయోగించుకొని నేను చేరవలసినటువంటి స్థానానికి చేరాలి. నేను చేరుకోవాల్సినటువంటి స్థానం పరమాత్మ స్థానం. ఆ పరమాత్మ స్థానాన్ని చేరుకోవాలంటే ఈ దేహాన్నే ఉపయోగించుకోవాలి, ఈ ఇంద్రియాలనే ఉపయోగించుకోవాలి, ఈ మనస్సునే ఉపయోగించుకోవాలి. వీటన్నిటిని ఉపయోగించుకోవడానికి వీలుగా బుద్ధికి ట్రైనింగ్ ఇవ్వాలి, బుద్ధికి చెప్పాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలా. అలా తెలుసుకొని ఈ పరికరాలని ఉపయోగించుకొని అతడు చేరవలసినటువంటి చోటికి చేరాలి. తన యొక్క ముక్తికి, మోక్ష మార్గానికి భంగం లేకుండా తన యొక్క ప్రయాణం అనేటువంటిది సాగాలి. ఈ ప్రయాణంలో ఏదైనా గనక అపసవ్యంగా జరిగితే బాధపడాల్సింది కూడా ఆ జీవుడే. అందువల్ల ఇక్కడ ఆ జీవుడే ఇదిగో వీటిని సరిగ్గా ఉపయోగించుకొని వెళ్ళాలి. మరైతే ఇలా వెళ్ళేటప్పుడు ఈ ప్రయాణంలో మరి ఏమేమి ఆటంకాలు వస్తాయి? దేని యొక్క బలహీనతలు ఏమిటి? దేహం యొక్క బలహీనత ఏమిటి? మనసు యొక్క బలహీనత ఏమిటి? ఇంద్రియాల యొక్క బలహీనత ఏమిటి?
బుద్ధి యొక్క బలహీనత ఏమిటి? ఏమంటే బుద్ధికి బలహీనత అంటారు ఏమండి అంటే, బుద్ధి కూడా బలహీనమైంది ఉంటుంది. ఎందుకంటే అందరి బుద్ధి బాగుంటుందా అంటే, ఈ బుద్ధి ఎప్పుడు ప్రాపంచిక విషయాల్లో మునిగి ఉంటుంది కాబట్టి ఈ బుద్ధి కాస్త బుగ్గి అయిపోతా ఉంది అందరికీ కూడా. ఈ బుద్ధి సరిగ్గా ఉండాలంటే ప్రాపంచిక విషయాలకి ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు, పరమాత్మని అందుకోవాలనుకున్నప్పుడు ఆ బుద్ధి బాగా గట్టిగా పనిచేస్తుంది. అది గట్టిగా పనిచేస్తేనే పగ్గాలు గట్టిగా పట్టుకుంటుంది. పగ్గాలు గట్టిగా పట్టుకుంటేనే గుర్రాలు సరిగ్గా ప్రయాణం చేస్తాయి. అలా కనుక పగ్గాలను కనుక వదిలేస్తే గుర్రాలు ఎటు పడితే అటు కనుక పరిగెత్తే ఈ రథం కాస్త డామ్ను ఎక్కడొక్కడ పల్టీ కొట్టుద్ది. దాంట్లో నుంచి ఈ లోపల కూర్చున్నాడు డామ్ను పడతాడు, వాడికి ఏదో ప్రమాదం వచ్చేస్తాం. అందువల్ల ప్రయాణం సక్రమంగా సాగాలంటే ఎక్కడికి ప్రయాణం? పరమాత్మ దగ్గరికి ప్రయాణం. పరమాత్మ దగ్గరికి ప్రయాణం కనుక చక్కగా సాగాలి అని అంటే ఈ జీవుడు ఈ పరికరాల్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా ఈ ప్రయాణం సాగాలో, దేని యొక్క బాధ్యత ఏమిటో, దేని బలహీనత ఏమిటో, ఏది ఎట్లా ఉపయోగించుకుంటే తాను ముందుకు వెళ్ళగలుగుతాడో అనేటువంటి విషయాన్ని చెప్పటమే ఈ తృతీయవల్లి మొత్తం. అందుకని ముందుగా ఈ రథ ఉపమానాన్ని చెప్పారు. ఇప్పుడు ఇంద్రియాలను ఎట్లా అదుపులో ఉంచుకొని ప్రయాణం చేయాలా అనేటువంటి విషయాన్ని తర్వాత 5-6 మంత్రాల్లో చెప్పబోతున్నారు. ఆ 5-6 మంత్రాలని మనం రేపు చెప్పుకుందాం.